చదవగా మనం విని ఉన్నాం. అందులో 4వ చరణాన్ని మూలవాక్యంగా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో ఈ వాక్య భాగాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి అంటే 136వ కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో మనకి 26 చరణాలు కనిపిస్తాయి. ప్రతి వాక్యము, ప్రతి చరణానికి చివర ఆయన కృప నిరంతరము ఉండును అనే మాటతో ప్రతి లైన్ కూడా ముగించబడడం జరుగుతుంది. అంటే ఈ యొక్క 26 చరణాలలో 26 వచనాలలో ఆయన కృప నిరంతరము ఉండును. హిస్ మెర్సీ ఎండ్యూర్ ఫర్ ఎవర్, అంటే నిరంతరము కూడా ఆయన కృప మనకి ఉంటుందన్న విషయాన్ని ఆ యొక్క 26 చరణాల్లో కూడా మనం చూడగలం. అలా అంటూ ఈ యొక్క కీర్తనకు కూడా ప్రత్యేకమైన పేరుంది థియాలజికల్ గా. ఏంటి ఆ పేరు అనగా, ఇక్కడ మనము చూస్తే నిరంతరము కృతజ్ఞతాస్తుతి కీర్తన అని ఈ యొక్క కీర్తనకి పేరు అనమాట. అంటే ఏ సామ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ మెర్సీ, నిరంతరముండు కృతజ్ఞతాస్తుతి కీర్తన అని ఈ యొక్క కీర్తనకి పేరు. బైబిల్లో 150 కీర్తనలు ఉన్నాయి. ప్రతి కీర్తనకి ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ప్రతి కీర్తనకి ఒక పేరు ఉంటుంది. థియాలజికల్ గా చాలా మంది ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క పేరు పెట్టి ఆ కీర్తనలో ఉన్న భావాన్ని సంఘానికి, సమాజానికి తెలియపరచడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. కాబట్టి 136వ కీర్తనకు ఉన్న పేరు ఏమిటనగా ఏ సామ్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ మెర్సీ, అంటే నిరంతరము ఉండు కృతజ్ఞతాస్తుతి కీర్తన అని ఈ యొక్క కీర్తనకి పేరు పెట్టడం అనేది జరిగింది. అయితే 4వ చరణాన్ని మనము మూలవాక్యంగా చదువుకున్నాం. ఈ వాక్యము ద్వారానే నేను మీకు వాక్య పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి ఈ యొక్క వాక్యము అనగా, ఆయన ఒక్కడే అనే మాట హైలైట్ చేయబడింది. బైబిల్లో ఆయన ఒక్కడే అన్నాడు అంటే ఆయన తరువాత కానీ ఆయనకు ముందు కానీ ఆయన లాంటి వారు వేరే వారు లేరు. రెండవది, ఆయన తప్ప మరి ఎవరూ లేరు అని దాని భావన. అందుకే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో హన్న కృతజ్ఞతురాలై దేవుని సన్నిధిలో ఇలా అంటుంది. 2వ అధ్యాయం 2వ వచనం మొదటి సమూయేలు గ్రంథంలో అంటూ ఉంది కదా, యెహోవా లాంటి దేవుడు లేనే లేడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని ఆ యొక్క సందేశాన్ని తన అనుభవపూర్వకంగా ఆమె వ్యక్తపరుస్తూ దేవుని స్తుతిస్తూ ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని, అదే భావన వచ్చేటట్లుగా కీర్తనాకారుడు ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజున మీకు నేను ఈ 2 పదాల, అంటే ఆయన ఒక్కడే అనే పదము, రెండవది ఆయన మహా ఆశ్చర్య కార్యాలు చేయువాడు, ద వన్ హూ డస్ గ్రేట్ అండ్ మార్వెలస్ డీడ్స్ అనే అంశంతో మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అని అంటున్నాడు కీర్తనకారుడు. ఏంటి దాని అర్థం అంటే, ఆయన ఒక్కడే అంటే ఆయన తప్ప మరి ఎవ్వరూ కూడా లేరు అని అర్థం. రెండవది, ఆయన మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అంటే దేవుడు అని అర్థం. ఆయన మాత్రమే మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు. దేవుడు తప్ప ఇంకెవ్వరు కూడా మహా ఆశ్చర్య కార్యాలు ఎవ్వరు కూడా చేయలేరు అని అర్థమిచ్చే పదాన్ని అక్కడ కీర్తనకారులు ఉపయోగిస్తూ దేవుని యొక్క అసాధారణమైన, దేవుని యొక్క అద్భుతమైన, దేవుని యొక్క అద్భుతమైన శక్తికి సంబంధించిన పనులను ఆయన వ్యక్తపరుస్తూ దేవుడు మహా అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యాలు చేయువాడు అన్న సందేశాన్ని నేటి సమాజానికి ఈ యొక్క కీర్తనకారుడు అందిస్తున్నాడు. ఈ రోజున మీకు నేను దేవుడు ఎలాంటి మహాశ్చర్య కార్యాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు చేస్తాడు అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 5 విషయాలు మీకు తెలియపరుస్తాను. నెంబర్ 1, ఆయన మాత్రమే చేయవాడు అనమాట, ఇంకెవరు చేయలేరు. అది హైలీ ఇంపాసిబుల్, ఏ మానవుడు చేయలేనిది. మానవుడి యొక్క జ్ఞానానికి అతీతమైనటువంటి కార్యం చేస్తే మహాశ్చర్యకరమైన కార్యం చేయడం అనమాట. అది ఎవరు చేస్తారయ్యా అంటే అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. అందులో 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, సృష్టిని చేయవాడు ఆయన మాత్రమే. ఈ యొక్క మన కంటికి కనిపిస్తున్న ప్రతి జీవి, ప్రతి వృక్షము, ఆకాశము, భూమి, సముద్రము, కొండలు, పర్వతాలు అన్నిటినీ, ఈ భూమి మీద చూస్తున్న ప్రతి సృష్టి కూడా దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా చేయలేడు. ఏ మానవుడు చేయలేడు, ఏ గ్రహాన్ని సృష్టించలేడు. ఉన్న వాటిలో నుండి వాటిని ఉపయోగించుకొని వాటి ద్వారా మేలు పొందువాడే కానీ మానవుడు దైవ జ్ఞానానికి అతీతంగా, దేవుని కార్యాలకు అతీతంగా
దేవుడు చేసిన సృష్టి లాంటి సృష్టిని ఏ మానవుడు చేయలేడు, ఆయన మాత్రమే చేయగలవాడు. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది అనగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఆయన సృజించాను అన్న మాట ఉంది. ఆయనే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు. ఆ భూమి మీద ఉన్న సకల జీవులను, ఈవెన్ మానవులను కూడా సృజించిన వాడు ఆయనే. ఆకాశమును సృజించిన వాడు ఆయనే. ఆకాశంలో ఏమున్నాయి? అంతరిక్షం ఉంది, తర్వాత నక్షత్రాలు, సూర్య చంద్రులు, లేకపోతే ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు, లేకపోతే ఇంకా మనకి అంతు పట్టని ఒక సృష్టి. అవన్నీ కూడా చేసిన వారు ఎవరు అనగా దేవుడే. దేవుడు ఆకాశములను 3 ఆకాశాలుగా తయారు చేశాడు. అందుకనే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. హెవెన్స్ అనేది ప్లూరల్ వర్డ్, హెవెన్ అనేది సింగిల్ వర్డ్. హెవెన్స్ అన్నాడు అంటే ఆకాశములను సృజించాడు అని అర్థం. మహాకాశములను సృజించిన వాడు అని అర్థం. అంటే దేవుడు ఆకాశాలను 3టికి తయారు చేశాడు. ఒకటి పక్షులు ఎగిరే ఆకాశం, అందుకే దాన్నే మనం మేఘాలు కనిపిస్తాయి, పక్షులు ఎగురుతాయి. రెండవది అంతరిక్షం, అంటే మన కంటికి కనిపించని చాలా చాలా ఏవైతే ఉన్నాయో గ్రహాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అది 2వ ఆకాశం. 3వ ఆకాశం ఏమిటి అనగా దేవుడు ఉండు స్థలం. కాబట్టి 3 ఆకాశాలను దేవుడు నిర్మించాడు. ఈ రోజు నా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. మనం 2 ఆకాశాలని చూడగలుగుతున్నాం. ఒకటి పక్షులు మేఘాలు ఉండు ఆకాశాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. మరి కొంతమంది ఇంకా దాని స్థాయిని దాటి అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. సెకండ్ స్కై, సెకండ్ హెవెన్, ఆకాశము 2వ ఆకాశాన్ని చూడగలుగుతున్నాం. కానీ ఏ మానవుడు కూడా 3వ ఆకాశంలోనికి ప్రవేశించలేడు. కానీ బైబిల్లో అపోస్తలుడైన పౌలు 3వ ప్రత్యక్షతలో 3వ ఆకాశానికి ఎక్కినట్లుగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో మనం చాలా స్పష్టంగా చెప్పగలం. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కాబట్టి ఈజ్ ద క్రియేటర్, దేవుడు మాత్రమే సృష్టికర్త. ఆయన తప్ప ఎవరు కూడా దేనిని తయారు చేయలేరు. ఆయన మహా ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేయగలడు. దేవుని కార్యాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ అవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అందుకే వాక్యంలో చెప్పబడింది కదా, ఆ దేవుని కార్యాలట కంటికి కనిపించవంట, హృదయానికి గోచరము కావంట, అవి చెవులకు కూడా కొన్నిసార్లు వినబడవంట, అవి అర్థం చేసుకునే మనసు మనిషికి లేదంట. కానీ ఆయన కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయన చేయవాడు. రెండవది ఆయన కార్యాలు లేకపోతే ఆయన చేసే పనులు మహా ఆశ్చర్యకరమైనవి. అన్నిటిలో 2వ దృష్టాంతం ఏమిటి అనగా నిర్గమాకాండ 13వ అధ్యాయం ప్రకారం, నిర్గమాకాండ 14వ అధ్యాయం ప్రకారం, నిర్గమాకాండ 15వ అధ్యాయం ప్రకారం ఎర్ర సముద్రం ఉంది కదండి, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయుట. 2 పాయలుగా చేయడం అనేది ఇది అసాధారణమైన విషయం. ఇది దేవుని యొక్క అద్భుత శక్తికి నిర్వచనం. కాబట్టి ముందు ఎర్ర సముద్రం ఉంది ఇశ్రాయేలీయులకు, వెనక ఫరో సైన్యం వెంటాడుతుంది ఇశ్రాయేలీయులకు. కానీ దేవుని మీద వారు ఆధారపడినప్పుడు ముందున్న సమస్యను వారు ముందుకే వెళ్ళాలి, కానీ వెనకకు మాత్రం వెళ్ళకూడదు. క్రైస్తవ జీవితం ఈ పాఠం ఏం నేర్పిస్తుంది అనగా, మనం ఎప్పటికీ ఎన్నటికీ వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ మనం ఇవ్వబడిన పందెము వైపే పరిగెత్తాలే గాని అలసిపోయి ఆగిపోకూడదు. దేవుని బిడ్డలంగా వెనుకున్నవన్నిటినీ మరిచిపోవాలి. గతంలో ఏవైతే మనం వెంటాడుతున్నాయో వాటిని భవిష్యత్తులో మనం పొందబోయే ఆశీర్వాదముల ద్వారా దేవుడు వాటిని లైవ్ చేస్తాడు. వెనకన ఫరో సైన్యం ఉంది, ముందేమో ఎర్ర సముద్రం ఉంది. దేవుని అద్భుత కార్యం చూడండి, దేవుని యొక్క మహత్కార్యం చూడండి. వీళ్ళకి బుర్ర అయితే పనిచేయడం లేదు మోషేకి, తన వెనక ఉన్నటువంటి జనాంగానికి. ఇప్పుడు మన గతి ఏమిటి? మోషేని నమ్మి మనం వచ్చేసాం. ఇప్పుడు ముందేమో ఎర్ర సముద్రం ఉంది, రాంగ్ రూట్ లో తీసుకుని వెళ్తున్నాడా? మోషేకి తెలియదా పాలు తేలి ప్రపంచ దేశం ఎటువైపు ఉంటుందో? అన్నిటినీ సర్వే చేసిన వాడు కదా, మ్యాపింగ్ తెలిసిన వాడు కదా. 40 సంవత్సరాలు ఏం చేశాడు మోషేకి ఈ నోస్ ఎవ్రీథింగ్. కానీ ఎందుకు ట్రాక్ మారింది? ఎందుకు రూట్ మార్చాడు అంటే దేవుడు నడిపిస్తున్నాడు మోషేని. అతనికి తెలియదు, మోషేకి కూడా తెలియదు అది ఎర్ర సముద్రం ఎదురవుతుందని. వీళ్ళైతే ప్రయాణమై వచ్చేసారు, కానీ ముందు ఎర్ర సముద్రం అనేది ఆటంకం వచ్చింది. మోషేకి కూడా తెలియదు అక్కడ ఎర్ర సముద్రం ఉంటుంది, ఆ తర్వాతే మనం అక్కడ ఒడ్డుకు వెళ్ళగలం అనే విషయం మోషేకి కూడా తెలియదు. కామన్ గానే వెళ్ళిపోతున్నాడు మోషే తన ప్రజలతో. కానీ దేవుడు డైవర్షన్ మార్చాడు. వాస్తవానికి వారు ఎర్ర సముద్రం చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు, వేరే మార్గం కూడా ఉంది. కానీ దేవుడు మాత్రము మోషేని నాయకుడిగా ఉపయోగించుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచన బట్టి మాత్రమే మోషేని నడిపిస్తూ ఉన్నాడు. మోషే తన జ్ఞానాన్ని పక్కన పెట్టించాడు. దేవుని జ్ఞానంతో నడిపించబడుతున్నాడు మోషే కూడా తెలియదు ముందు ఎర్ర సముద్రం ఉందని. కానీ మహా ఆశ్చర్య కార్యం ఏమిటో తెలుసా అంటే, ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోవడం. ఆరిపోయిందంట నేల, చాలా అది
సముద్రం కదా, అది చాలా బురదతో ఉండాలి. కానీ వీళ్ళు ఆరిన నేల గుండా వెళ్ళారంట. ఎంత అద్భుతమైన కార్యం అంటే చరిత్రలో ఎవ్వరూ కూడా అలా చేయలేరు. కాబట్టి ఆరిపోని నేల గుండా ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా ఒడ్డుకు చేర్చబడింది. ఆ తర్వాత ఆ యొక్క సముద్రం అనేది ఫరో సైన్యం అంతటినీ కూడా తనలో మమేకం చేసుకొని సర్వనాశనం చేశాడు దేవుడు. ఇది ఒక గొప్ప అద్భుతమైన కార్యం. అందుకనే మోషే దేవుడికి కృతజ్ఞతగా నిర్గమకాండ 15వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి. 8వ వచనంలో ఉంది. నిర్గమకాండ 15వ అధ్యాయం 8వ వచనంలో, నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. దేవుడు అలాంటి అద్భుత కార్యాన్ని చేయగలిగాడు. దేవుడు తన కార్యాన్ని చూపించగలిగాడు. అంత మాత్రమే కాదు, ఇదే నిర్గమకాండం 15వ అధ్యాయంలో పూర్తిగా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని అక్కడ మోషే కీర్తన పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మొదటి వచనం చదవండి. మొదటి వచనంలో చివరి భాగంలో ఏమని ఉందనగా, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోశారు. మీరు రండి, 4వ వచనానికి రండి. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోశారు. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. 5వ వచనం, అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయేది. ఇలా చూసుకుంటూ వెళితే 10వ వచనం, నీవు నీ గాలిని విసరజేసిదివి, సముద్రము వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్ళలో శేషము వలె మునిగిరి. చాలా అద్భుతమైన కార్యాన్ని వివరిస్తున్నాడు మోషే. తన జీవితంలో ప్రప్రదమైన అద్భుత కార్యం ఇది. ఎర్ర సముద్రం ఏంటి, 2 పాయలు అయిపోవడం ఏంటి, ఆరిన నేల గుండా వెళ్ళడం ఏంటి. అందుకే ఈయన మాత్రమే, మన దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాలలో 2వ కార్యం ఏమిటి అనగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయడం. 3వది కనుక మీరు గమనిస్తే 3వ విషయం ఏమిటి అనగా ఈయన ద్వారా మాత్రమే జరుగుతుందండి. కీర్తనకారుడు 136వ కీర్తన 4వ చరణం ప్రకారం ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు అనుటలో 3వ గొప్ప కార్యం ఏమిటి అనగా పాపిని క్షమించడంలో ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా క్షమించలేరు. మనిషి క్షమించుకోలేడు. పైపెచ్చు వాడు దోషాలను పదే జ్ఞాపకం చేసుకొని వారిని బాధ పెట్టేవాడే కానీ మనిషి తనను తాను క్షమించుకోలేడు, ఇతర మనిషిని కూడా క్షమించలేడు. కాబట్టి దేవుడు మాత్రమే మనిషిని క్షమించగలడు. అందుకనే ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ అద్భుతమైన మాట ఉంటుంది, చదవకండి. దేవుడు క్షమించడమే కాదు, క్షమించిన వ్యక్తిని నూతన సృష్టిగా మార్చగలడు. ఆమె చెప్తారా? జనరల్ గా మనం చాలా మందిని క్షమిస్తూ ఉంటాం, కానీ వారిలో ఒక నూతనత్వాన్ని మనం చూడలేము. ఎగ్జాంపుల్, నాకు పాస్టర్ గారికి ఏదో గొడవైందండి, మాకు ఏదో గొడవైంది, ఆమె నాకు సారీ చెప్పింది, లేకపోతే నేను అమ్మ నన్ను క్షమించు అన్నాను, క్షమించేసింది, అయిపోయింది. కానీ నేను క్షమింపబడిన తరువాత నాలో కొత్త ప్రవర్తన ఉండాలి. అర్థమైందా మీకు? నేను క్షమింపబడిన తరువాత, ఒక మనిషి ద్వారా నేను క్షమింపబడిన తరువాత మరలా నా పాత స్వభావం ఉండకూడదు, మరలా ఆ యొక్క పాత జీవితంలా ప్రవర్తించకూడదు. దాని అంతటినీ కూడా ముగించేసి మన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇక్కడ దేవుడు మనల్ని క్షమించేవాడు మాత్రమే కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణము పునరుత్థానాల ద్వారా మనల్ని క్షమించడమే కాదు, క్షమించబడిన వ్యక్తిని, క్షమించిన వ్యక్తి కాదు, క్షమింపబడిన వ్యక్తిని నూతన సృష్టిగా మారుస్తున్నాడు. అది దేవుడికి మాత్రమే సాధ్యం. అదే మహా ఆశ్చర్యకరమైన కార్యము. ఎలాగంటే పాతది తొలగిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయులు. ఏంటయ్యా పాతవి గతించాయి అని అడిగితే సమాధానం ఏమిటి? ఇక్కడ బైబిల్లో 3 సమాధానాలు ఇస్తాయి. ఏంటి పాతవి గతించాయి అంటే, 1 పాత పాపపు స్వభావం గతించింది అని అర్థం. 2వది పాత వైఖరి అంటే మన ప్రవర్తన ఏదైతే ఉందో అది కూడా గతించిపోయింది. ఇంకా మరలా పాత పాపపు స్వభావాన్ని లేకపోతే పాత వైఖరిని కలిగి ఉండడానికి మనకైతే అనుమతి లేదు. ఎవరికి లేదు? దేవుని ద్వారా క్షమింపబడిన వాడు. ఎవరికి లేదు? క్రీస్తు యేసునందు ఉన్నవాడు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు అంటే దాని అర్థం ఏమిటి? క్షమింపబడిన వాడే అని అర్థం. పాపి ఉండలేడు, క్షమాపణ లేనివాడు క్రీస్తు దగ్గర ఉండలేడు. ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే, మనలో ఎంతమంది క్రీస్తు ద్వారా క్షమాపణ పొందుకున్నాం? ఆ క్లారిటీ మనకు ఉండాలి. క్రీస్తుని అంగీకరించడం బాగే ఉంది, కానీ క్రీస్తు మనల్ని క్షమించాడా? యేసు ప్రభు మన దోషాలను కొట్టివేశాడా? యేసు ప్రభు వారి దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆయన
మనల్ని క్షమించి బలపరుస్తున్నాడా అనేది ప్రశ్న. ఎందుకంటే ఒకవేళ దేవుడు మనల్ని క్షమించి ఉంటే గనక ఈయన చెబుతున్నారండి, వారికి దేవుడు పాత స్వభావాన్ని తొలగిస్తాడు. ఆటోమేటిక్ గా వారి పాతవి వారు చేయడానికి కూడా అసహ్యం పడుతుంది. పాపం చేయడానికి కూడా ఇష్టపడారండి, మోసం చేయడానికి కూడా ఇష్టపడారండి. ఎందుకంటే వారు దేవుని ద్వారా క్షమాపణ పొందుకున్నారు. ఎప్పుడైతే క్షమాపణ పొందుకున్నారో వారు ఎందుకు పాత స్వభావం వైపు వెళ్ళరు అంటే వెంటనే వారికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నవాడు మరలా పాత జీవితం వైపు అడుగులు వెయ్యలేడండి. ఇంకా నీలో పాత స్వభావం ఉంటే ఇప్పటికీ నువ్వు పాప క్షమాపణ పొందలేదు. స్టిల్ యు ఆర్ సిన్నర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, ఇన్ ద సొసైటీ, ఇన్ ద చర్చ్. అయితే పాపను గతించేలో 3 అన్నాను. ఒకటి పాపపు స్వభావం గతించిపోవాలి, రెండవది పాత వైఖరి పోవాలి, ఎందుకంటే క్షమించబడ్డాము కాబట్టి మళ్ళా అలా ప్రవర్తించకూడదు. మూడవది దైవ సంబంధమైనటువంటి స్థితి లేదా దైవ సంబంధమైనటువంటి పరిస్థితి, లేదా ఇలా అనుకోండి, దేవుని దృష్టిలో మనం కోపానికి గురయ్యేవారు అంటే దేవుడికి మన మీద భయంకరమైన కోపం ఉంది, అది ఒకప్పుడు స్థితి. కానీ క్రీస్తు యేసునందుండడం వలన ఏ శిక్షయూ లేదు. ఏ శిక్ష అంటే మనుషులు పెట్టే శిక్ష కాదండి, దేవుడు ఇచ్చే శిక్ష మనకు లేదు. తండ్రి అయిన దేవుడు ఇచ్చే ఉగ్రత మన మీదకి రాదు. ఎప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి పాప క్షమాపణ, క్రీస్తు యేసునందున్న వారికి పరిశుద్ధాత్మ అనే వరం, క్రీస్తు యేసునందున్న వారికి నూతన స్వభావము, నూతన సృష్టిగా మారుతారు. కొత్తవైపోతాయండి, వారిలో కొత్తవైపోతాయి. 3 పోతాయి. పాత స్వభావం పోతుంది లేదా పాత వైఖరి పోతుంది. మూడవది దేవుని కోపం కింద ఉన్న స్థితి పోయి దేవునితో సమాధానం పొందుకుంటారండి. అయితే ఏవి కొత్తవవుతాయి అంటే నెంబర్ 1, కొత్త ఆత్మీయ జననం కలుగుతుంది. నికోదేముతో అంటాడు కదా, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ నువ్వు దేవుడిని చూడలేవు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అంటాడు కదా. కొత్త ఆత్మీయ జననం అది, సెకండ్ బోర్న్, రెండవసారి పుడతాడు. పాత జీవితం ముగించుకుంటుంది, కొత్త జీవితం ప్రారంభమవుతుంది. అది ఎలాంటి జీవితం అయ్యా అంటే అది భౌతికమైన జీవితం కాదు, మరలా అది ఆత్మీయ జీవితం అవుతుంది. ఆత్మీయంగా పుడతాడు. కొత్త ఆత్మీయ జననంలో ఎన్నో మార్పులు వస్తాయి. తర్వాత కొత్త గుర్తింపు వస్తుందండి, న్యూ ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు పాత్ర గతించిపోయినప్పుడు, వీళ్ళు మార్పు వచ్చినప్పుడు, ఆత్మను పొందుకున్నప్పుడు, జాగ్రత్తగా చెప్తాను వినండి. పౌలు అంటాం, అవునా? సౌలు అనేవాడికి ఏ జీవితం? పాప భూయిష్టమైన జీవితం, సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని పాడు చేయ జీవితం సౌలుది. కానీ సౌలు అనే మాటకి బదులుగా ఇప్పుడు ఎక్కువగా ఏ పదాన్ని ఉపయోగిస్తాం మనం? పౌలు అంటాం. మాటలు కూడా రాసేశారు కదా, సౌలును పౌలుగా మార్చిన దేవుడా అని. వాస్తవానికి సౌలు పౌలు ఒకరే. హీబ్రూ భాషలో సౌలు అంటారు, గ్రీకు భాషలో అదే సౌలుని పౌలు అంటారు. అంతే, భాషలో ఉన్నటువంటి తాత్పర్యమే తప్ప పౌలని పేరు మార్చుకోలేదు సౌలు అని. సౌలు అనేది హీబ్రూ పదం. పాత నిబంధనలో ఇజ్రాయేలుకి మొదటి రాజే సౌలు ఉన్నాడు కదా. కానీ గ్రీక్ భాషకు వచ్చేటప్పటికి సౌలుని పౌలు అన్నారు. ఎందుకనగా కొత్త నిబంధన మనకి గ్రీక్ భాషలో రాయబడింది, పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడింది. ఇదే తేడా తప్ప ఇంకేమీ కూడా లేదు. కానీ కొత్త గుర్తింపు ఇచ్చేశాడు దేవుడు. మీరు పాత జీవితానికి మీరు బానిసలు కాదు, కొత్త జీవితానికి మీరు దేవుడి కృపకు దాసులు అన్న ఐడెంటిటీ మనకు వస్తుందన్నమాట. అంటే సౌలు పాత జీవితం, పౌలు నవీన జీవితం. ఇక నుంచి అతన్ని పౌలు అని సంబోధించింది బైబిల్. కానీ ఒక్కొక్క సందర్భంలో సౌలా అనేటువంటి మాటతో తన జీవితం యొక్క తాత్పర్యం కనిపిస్తుంది. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం ఆ యొక్క దమస్కు మార్గంలో క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి, పాడు చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు దైవ దర్శనం వస్తుంది. ఎవరికి? సౌలుకి కదా. సౌలుకి వచ్చినప్పుడు దేవుడు యేసు ప్రభువారు ఏమని పిలుస్తారు? పౌలా అని పిల్లరు, సౌలా అని పిలుస్తాడు. ఎందుకనగా అది తన పాత జీవితం. తరువాత ఎప్పుడైతే అతడు అనాయింటెడ్ అవుతాడో, ఎప్పుడైతే దేవుని అభిషేకాన్ని పొందుకుంటాడో తన గుర్తింపు మారిపోతుందండి. ఒకప్పుడు నేను హింసకుడను, దూషకుడను, పాపిని, పాపులలో ప్రథముడను. కానీ ఇప్పుడైతే అన్యులకు అపోస్తులుడను. ఐడెంటిటీ మారిపోతుంది. పాతలు గతిస్తాయి, సమస్తము కూడా నూతనమవుతాయి. ఈ రోజున నువ్వు పాత సృష్టి లేదా కొత్త సృష్టివా అని అడిగితే సమాధానం మీ ఎదురు నుండే రావాలి.
కానీ ఒక మనిషిని దేవుడు క్షమించినంత మాత్రాన అక్కడితో విడిచిపెట్టడండి. క్షమింపబడిన వ్యక్తిని కొత్త సృష్టి వైపు నడిపిస్తాడు, నూతన సృష్టి వైపు నడిపిస్తాడు. ఒకటి ఆత్మీయ జననం కొత్తదిగా ఉంటుంది, కొత్త గుర్తింపు ఉంటుంది. మూడవది కొత్త జీవన విధానం, పాతది మారిపోతుంది. గతంలో పాత జీవితంలో దొంగతనాలు చేసి ఉండొచ్చు, లేకపోతే తప్పుడు పనులు చేసి ఉండొచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, సంఘానికి స్వార్థానికి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే దేవుని పేరు చెప్పుకొని చాలా రకాలైనటువంటి వ్యాపారాలు చేసి ఉండొచ్చు. కానీ దేవుని యందు నీవు గనక ఉంటే నీ పాతది పోవాలి, నూతన సృష్టిగా కొత్తగా మారిపోవడంలో నీ జీవన విధానం మారిపోతుందండి, నీ బ్రతుకు మారిపోతుంది, నీ యొక్క చలనం మారిపోతుంది, నీ జీవన శైలి, లైఫ్ స్టైల్ మారిపోతుంది. నాలుగవది కొత్త నిరీక్షణ నీకుంటుంది. ఐదవది గమ్యము కూడా కొత్త లక్ష్యం వైపు అడుగులు వేస్తావు. పాత లక్ష్యం ఏమిటి? పాత జీవితం యొక్క గమ్యం ఏమిటి అనగా నరకం. అయితే కొత్త జీవితం యొక్క గమ్యం పరలోకం. అందుకనే ఇక్కడ ఇది ఇలా చేయవాడు ఎవరు అనగా దేవుడు మాత్రమే. నేను మళ్ళా చెప్తున్నాను, పాతవి మీ ఎదురు అనుకోవాలనుకున్నా అది మీ వల్ల కాదు. కొత్త సృష్టిలోకి వెళ్ళాలి అనుకున్నా అది మీ వల్ల అయ్యేది కాదు. కేవలం దేవుడు కనికరిస్తేనే మనలో ఆ పాత స్వభావం పోతుంది, కొత్త స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అలోన్, దేవుని చేతిలో మాత్రమే ఉంది. అందుకనే ఈయన మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. గెహజీ ఉన్నాడండి బైబిల్లో, ఎలీషాతోనే తిరిగినోడు, దైవజనుడితోనే ఉండేవాడు, ఆ ఎలీషా చేస్తున్న అద్భుతాలు చూస్తున్నవాడే. కానీ నూతన స్వభావంగా మారలే, నూతన సృష్టిగా మారలే. అదే పాత జీవితం. దేవుడు ఎవరిని కనికరిస్తారో వారే కనికరింపబడతారు. మనము ప్రార్థించాల్సింది ఏమిటనగా, నీ కనికరము నా యొక్క ఉంచినందుకు స్తోత్రాలు. నా పాత జీవితం పోయింది, ఇప్పుడు నేను నూతన సృష్టిగా మారాను, నా జీవన విధానం మారిపోయింది, నా భాష మారింది, నా ప్రవర్తన మారింది, నా బ్రతుకును మార్చావు అని కృతజ్ఞత చెప్పేవారుగా ఉండాలి. ఇది కేవలం దేవుడు చే పని మాత్రమే. నాలుగవది ఏమిటనగా, అసాధ్యమైన వాగ్దానాన్ని నెరవేర్చువాడు ఆయనే. సాధ్యం కాదది, దేవుడు మాత్రమే చేయగలడు. ఉన్నవి లేనట్లుగాను, లేనివి ఉన్నట్లుగాను, శూన్యంలో సమస్తాన్ని చేయగలిగిన ఏకైక వారు ఎవరు అనగా మనం ఆరాధిస్తున్న ప్రభు, మన దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే చేయగలడు. ఏ మనిషి కూడా చేయలేడు, ఏ వ్యక్తి చేయలేడు, ఏ రాజులు చేయలేదు, ఏ అధికారులు చేయలేరు. కేవలము మనము పూజిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నటువంటి మన ప్రియేకనాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే అది సాధ్యము. ఆమె చెప్తారా? ఇప్పుడు అసలైన విషయానికి నేను వస్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం చూడగలిగాం? 4 విషయాలు మీకు నేను చెప్పాను. ఎన్ని విషయాలు చెప్తానన్నాను? మీకు 5 విషయాలు చెప్తానన్నాను. ఏ విషయం మీరు చెప్తానన్నాను? మన దేవుడు మాత్రమే, ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు అనే అంశం మీద మీకు నేను 5 విషయాలు చెప్తానన్నాను. ఎన్ని విషయాలు చెప్పగలిగాం? 4 విషయాలే మనం చూడగలిగాం. మొదటిది ఏంటో చెప్పగలరా? సృష్టిని చేయవాడు ఆయన మాత్రమే. రెండవది ఎర్ర సముద్రం, అది హ్యూమన్, మన మనిషికి ఐడెంటిటీ మనం చూడగలిగేది. మూడవది పాపిని క్షమించి నూతన సృష్టిగా మార్చడం. క్షమాపణతో ఆగిపోలేదండి మన బ్రతుకులు, మన జీవితాలు. యేసు ప్రభు క్షమించి వదిలేలే, నూతన సృష్టి వైపు నడిపిస్తున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమిని స్వతంత్రించుకోవడం వైపు నడిపిస్తున్నాడు. నవీన జీవితం వైపు నడిపిస్తున్నాడు. కొత్త నిబంధన వాగ్దానాలు క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించి అటువైపుగా నడిపిస్తున్నాడు. క్షమించబడిపోయాం అమ్మయ్యా అనుకోవడానికి ఏమీ లేదు. క్షమింపబడిన వ్యక్తి కొత్తగా మారాలి, కొత్త స్వభావాన్ని, నూతన స్వభావాన్ని, నూతన సృష్టి వైపు అడుగులు వేయాలి. నాలుగవది ఏమని చెప్పుకున్నాం? నాలుగవది అసాధ్యమైన వాటిని చెయ్యగలిగినటువంటి వారు ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం ఆలోచించాం. ఐదవది వెరీ ఇంపార్టెంట్, ఇది అందరికి అవసరమయ్యేది. గాడ్స్ పవర్ ఇన్ వీక్నెస్, అంటే బలహీనతలో దేవుని శక్తినిచ్చేవాడు ఆయన మాత్రమే. బలహీనతలో ఆయన శక్తి ఇవ్వడం ఏంటి? మీకు వెరీ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. పౌలు చెప్తాడు, అపోస్తలుడు పౌలు అంటాడు. ఏమంటాడు పౌలు అంటే, అందుకు అంటాడు. ఎందుకు అంటే, అతడు 3 మార్లు ప్రార్థన చేశాడంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎందుకు ప్రార్థన చేశావు పౌలు అంటే, ఇలా అంటాడు సమాధానం. ముందు వాక్యాల్లో కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ముందు వాక్యాల్లో మనకి కనిపించే సందేశం ఏమిటంటే, ఇతనికి ఇక్కడ మనం 7వ వచనం చదువుదాం. 7వ వచనం ఏమంటాడంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు
బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను ఒక దూతగా ఉంచబడేది. ఏంటి సాతాను యొక్క దూతగా ఉంచబడింది? ఏంటి? ఒక ముళ్ళు. ఎక్కడ ఉంది ఆ ముళ్ళు? తన శరీరానికి ఉంది. ఎందుకట? తనకు కలిగిన ప్రత్యక్షతలు, ద రెవల్యూషన్స్, ఆ యొక్క ప్రత్యక్షతలు చాలా ఉన్నతమైన ప్రత్యక్షతలు. మొట్టమొదటి ప్రత్యక్షత అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షత, వెలుగు ప్రత్యక్షత. అక్కడ ఆ వెలుగును చూడలేక ఆ స్వరాన్ని మాత్రమే వింటున్నాడు. అదొక గొప్ప ప్రత్యక్షత. మొట్టమొదటి రివల్యూషన్ ఆఫ్ పౌలు యొక్క మొట్టమొదటి ప్రత్యక్షత అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తాం. ఇలాగున చాలా ప్రత్యక్షతలు చూడగలడు. చూశాడు పౌలు. అల్టిమేట్ గా 3వ ఆకాశంలో కూడా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తనకు కూడా తెలియదు. కానీ ఎవ్వరూ వెళ్ళలేని ఆ స్థలానికి కూడా అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. ఎవరైనా వెళ్తే ఎవరు వెళ్తారు అంటే చనిపోయిన వాడు వెళ్ళాలి. క్రీస్తునందు మృతి చెందిన వాడు వెళ్ళాలి 3వ ఆకాశానికి. బైబిల్లో 3వ ఆకాశానికి వెళ్ళిన వారిలో అపోస్తలుడు పౌలు ఉన్నాడు, అపోస్తలుడైన యోహాను ఉన్నాడు. ప్రకటన గ్రంథం ప్రకారం పద్మసు దీపంలో ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు 3వ ఆకాశానికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే మనకు కనిపిస్తుంది, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశములకు కొనుక్కోబడెను. అతడు శరీరంతో కొనుక్కోబడెను, నేను ఎరుగను. శరీరం లేక కొనుక్కోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను అని ఒక వ్యక్తి విషయంలో అది సాక్ష్యం పలుకుతున్నాడు. ఇక్కడ పౌలు కూడా తన దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి మాట్లాడుతూ, నేను ఎచ్చిపోకుండా నిమిత్తం, నేను గొప్పోడిని, నాకు చాలా వాక్జ్ఞానం ఉంది, నేను చాలా పండితుడిని, నాకు దర్శనాలు వస్తాయి, దైవ దర్శనాలు వస్తాయి, దైవ జ్ఞానం కలిగిన వాడిని, కాబట్టి దేవుడు నిత్యము నాకు మాట్లాడతాడు అని తనను తాను ఇచ్చించుకోకుండా ఉన్నట్లుగా శరీరంలోనట దేవుడు ఒక ముళ్ళుని పెట్టేశాడంట. అది ఎలా ఉందంట? సాతాను యొక్క దూతగా ఉంచబడిందంట. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ మాట గురించి, ఈ ముళ్ళు పోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు పౌలు. ఏమని చేశాడు? అది నా యొద్ద, 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ఎన్నిసార్లు వేడుకున్నాడు? ముమ్మారు. దేని కొరకు? ఒక ముళ్ళు పోవాలి. ఏంటి ఆ ముళ్ళు? దేని గురించి వచ్చింది ఆ ముళ్ళు? చాలా మంది ముళ్ళు అనే చెప్తారు, కానీ ఏంటి ఆ ముళ్ళు ఎవరికి తెలియదు. రెండవది, ఆ ముళ్ళు ఎందుకు ఉంచబడింది పౌలు జీవితంలో అంటే తనను తాను ఇచ్చించుకోకుండా ఉంటున్నట్లుగా తగ్గింపు కలిగి ఉండు. నీలో కూడా లోపాలు ఉన్నాయి, నువ్వు కూడా పాపివే, నువ్వేమి పరిశుద్ధుడవు కాదు, బట్ బై గ్రేస్ ఆఫ్ మీ, అంటే నా కృప ద్వారా నువ్వు రక్షింపబడ్డావే, కానీ యు ఆల్సో సిన్నర్, నువ్వు కూడా పాపివే అని నీకు జ్ఞాపకం ఉండాలని నీ శరీరంలో సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళును ఉంచాడు దేవుడు. అప్పుడు చాలా ప్రాణంతో ప్రార్థన చేస్తున్నాడు, ఈ ముళ్ళు నా ఎదురు నుండి తీసే ప్రభువా అని, ఈ ముళ్ళు నా ఎదురు నుండి తీసే అని ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు. అయినా కూడా దేవుడు పౌలు ప్రార్థన వినలేదు, భక్తుని ప్రార్థన వినలేదు. మీరు అడుగుడి మీకు ఇస్తానన్న దేవుడు, నమ్ముటి నీ వలనైతే సాధ్యమన్న దేవుడు, విశ్వాసంతో మీరు ఏది అడిగినాను అది మీరు పొందుకుంటారు అన్న దేవుడు, మీరు నా యందు మీ యందు నా మాటలు ఉంచి నీడల మీకు ఇష్టమైనది ఏది అడిగినానో అది మీకు ఇస్తానన్న దేవుడు. అరే, పౌలు ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు ఇవ్వట్లేదండి. 1 సారి చేశాడా, 2 సార్లు చేశాడు, 3 సార్లు చేశాడు. అది నా ఎదురు తొలగించయ్యా, అది భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు దేవుడు ఇస్తున్న సమాధానం ఏంటి? ముమ్మారు ప్రార్థన చేసిన తరువాత అందుకు అని అన్నాడు పౌలు. ఏమన్నాడు? అందుకు ఏమన్నాడు దేవుడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పారు. ఎవరు చెప్పారు పౌలుకి? దేవుడే చెప్పాడు. ప్రార్థనకి సమాధానం ఏమని వచ్చింది పౌలుకి? ఏమని వచ్చింది? నా కృప నీకు చాలులే అన్నాడు. అదే కృపయ్య, ఇక నేను బలహీనతలో ఉన్నాను, నేను ఇంకా ముళ్ళుంది నాలో, నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను అని వ్యాఖ్య పడుతూ ఉంటే, లేదు నా కృప నీకు చాలు అన్నాడు. చాలా అద్భుతమైన మాట. మీరు చాలా వాటికి ఉపయోగించుకుంటారు ఈ పదాన్ని, కానీ దేనికి పడితే దాన్ని ఉపయోగించుకోండి ఈ పదాలు. కొన్ని బైబిల్ టర్మ్స్ మీకు ఇష్టానుసారంగా ఇంటర్ప్రిట్ చేయడానికి వీల్లేదండి. సందర్భాన్ని బట్టి ఆ మాట చెప్పబడింది, వ్యక్తిని బట్టి చెప్పబడింది, ఆ సిచ్యువేషన్ కాంటెక్స్ట్ని బట్టి రాయబడింది వాక్యం. ఆ సీన్లో మనలాంటి వాళ్ళు ఉంటే కనుక అప్లై అవుతుంది. మనము దేవునికి దూరంగా ఉండి ఈ మాటను అప్లై చేసుకోలేదు. ఇప్పుడు పౌలు దేవునికి సమీపంగా ఉన్నాడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడు, తనకున్న సమస్తాన్ని పెంట కుప్పతో సమానంగా చేసుకొని తనకున్నదంతా కూడా ఇతరులకిచ్చేవాడు, తనకున్నదంతా కూడా ఇతరులకిచ్చి దేవుని మహిమపరిచేవాడు. ఇతరుల మీద ఆధారపడకుండా, సంఘం మీద ఆధారపడకుండా కేరాలు కుట్టుకొని సువార్త చెప్పినటువంటి ఒక మహనీయుడు. అలాంటి
వ్యక్తి ఈ రోజున నేను దేవుడి సన్నిధిలో ముమ్మారు ప్రార్థించినా కూడా నాకు సమాధానం ఏమొచ్చింది? నా కృప నీకు చాలును అంటే ఏమంటున్నాడు దేవుడితో? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాడు అన్న విషయాన్ని పౌలు ఈ రోజున సంఘానికి చెప్తున్నాడు. ఇలాంటి మాట, ఇలాంటి శబ్దం, ఇలాంటి స్వరం దేవుడు మాత్రమే ఇవ్వగలడండి. బలహీనతలో ఆయన పరిపూర్ణత ఏంటి అంటే జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పౌలు ముళ్ళు దగ్గరికి వద్దాం. పౌలు ముళ్ళు ఏమిటి? పౌలుకున్న ముళ్ళు ఏమిటి అంటే మనకున్న కిరీటం ముళ్ళు అలాంటి ముళ్ళు కాదు. ఏంటి ఆ ముళ్ళు అంటే తమస్సు మార్గంలో అతను గాడు వెళ్తూ ఉన్నప్పుడు, గతంలో కూడా మీకు చెప్పాను, మళ్ళా నీకు జ్ఞాపకం చేస్తాను, చాలా మందికి ఇది మిస్ అయ్యారు కాబట్టి. ఇతగాడు దమస్కు మార్గానికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడి దైవ దర్శనం వచ్చినప్పుడు ఆ వెలుగును చూడలేక కంటికి సంబంధించిన వ్యాధి అతనికి వస్తుంది. ఎప్పుడైతే కంటికి సంబంధించిన వ్యాధి వస్తుందో ఆ కంటికి వచ్చిన వ్యాధి పేరు ఏమిటనగా నీళ్లు కాసుల వ్యాధి అని దాని పేరు. అంటే కాసుల పేరు ఉంటుంది కదా, చాలా మందిలో గతంలో ఉండేవి, ఇప్పుడు అందరూ అమ్ముకుని మన అప్పులు గిప్పులు తీసుకుని ఉంటాం. ఇప్పుడు లేవు కాసుల పేర్లు గట్రా, అవి పిల్లలుగా ఉంటాయి. ఇతనికి వచ్చిన జబ్బు ఏమిటంటే కళ్ళకి నీరు రావడమే, కంటిన్యూగా నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అలా వస్తూ ఉంటే ఏం చేస్తాం? జనరల్గా ఇలా తుడుచుకుంటాం, అవునా కదా? ఇలా తుడుచుకుంటాం. పౌలుకి ఇవ్వబడిన బలహీనత అది ఆ ఒంటిలో ఉండిపోయింది. ఆ ముళ్ళు ఎప్పుడు వచ్చింది? అది దమస్కు మార్గంలో వచ్చింది. అతడు సంఘాన్ని హింసించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతను ఒంటిలో పెట్టిన ముళ్ళు అది. ఆ ముళ్ళు ఏమిటి? కంటికి సంబంధించిన వ్యాధి. ఆ వ్యాధి లక్షణం ఏమిటి? కంటిన్యూగా నీళ్ళు కారుతూనే ఉంటాయి. ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్, దేర్ ఇస్ నో మెడిసిన్. దానికి వైద్యం లేదు, దానికి మందులు లేవు. అది అలా కారుతూనే ఉంటుంది. అది దేవుడు పెట్టిన ముళ్ళు, అది దేవుడిచ్చిన శిక్ష పౌలుకి. ఎందుకంటే అతడు చేసిన పాపాలు అలాంటివి. ఉదాహరణ చెప్తూ ఉన్నా, అలాంటి దోషాలు చేశాడు. తర్వాత అతడు ఆ యొక్క సమస్యతో ఉంటున్నప్పుడు దేవుడు అడుగుతూ ఉన్నాడు, మారు మనసు పొందాడు, బైబిల్ చేత పట్టుకున్నాడు, సువార్త చెప్పడం మొదలు పెట్టాడు, ఇతర అపోస్తలుల కంటే భయంకరమైన సేవ చేశాడు, ఎత్తైన పర్వతాలకు వెళ్ళాడు. అయినా కూడా జబ్బు పోవట్లేదు. ప్రార్థన చేస్తున్నాడు. కానీ అద్భుతం చెప్తాను వినండి. ఎప్పుడైతే అతను, ఎందుకు దేవుడు కొన్నింటిని తీయడం అంటే మన జీవితంలో మీరు అంత ప్రార్థించండి, కొన్ని పోవండి. ఎందుకు దేవుడు తీయడు అంటే దాని వెనకాల దేవుడికి మహిమ ఉంది, దాని వెనకాల దేవుడి పరిపూర్ణమైన శక్తి ఉంది. పౌలు యొక్క బలహీనత పోవాలి. వాస్తవానికి తనకున్న పాండిత్యాన్ని బట్టి, తనకున్న ఆ దైవ భక్తిని బట్టి, అన్ని ప్రత్యక్షతలు దేవుడినే చూసినటువంటి వ్యక్తి ఆ జబ్బు ఏమాత్రం పోవాలి. కానీ దేవుడు తీయలేదు. పైపెచ్చి నా కృప నీకు చాలులే అన్నాడు. ఏంటయ్యా నీ కృప అంటే, ఈ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతున్నది. ఎలా అయ్యా అంటే, ఇతడు ఈ బాధతోనే, ఈ కళ్ళ నుంచి వస్తున్న నీళ్ళ ద్వారానే ఆ నొప్పిని భరిస్తూనే కళ్ళు ఉబ్బిపోయేవి. అతనికి కళ్ళు ఉబ్బిపోయేవి, సీము కానేది. అంటే ఐ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే మద్రాస్ ఐ అంటారు కదా మన జనరల్గా, అంటే ఐ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గర మనకి కొంచెం స్మెల్ వస్తుంది, పుసులు వస్తాయి, సీమ్ కారుతూ ఉంటుంది, కళ్ళు ఎర్రగైపోతాయి. సేమ్ సింటమ్స్ అలాంటివి అదే పౌలుకి ఉండేది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఆ జబ్బు ఉన్నా కూడా దేవుని పట్ల గొప్ప ఆసక్తి కలిగిన వాడు పౌలు. ఆ జబ్బు ఉన్నా కూడా సువార్త చెప్పేవాడు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ అతడు ఎప్పుడైతే ఈ వ్యాధి ఉన్నప్పుడు కూడా దేవుని సేవ చేశాడో, ఆ సమస్య ఉన్నప్పుడు కూడా దేవుని సేవ చేశాడో, ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెట్టేవాడో వెంటనే ఆ యొక్క కళ్ళ నుండి వచ్చే నీళ్లు ఆగిపోయేవి. కళ్ళ నుండి నీళ్ళు వచ్చడం ఆగిపోయేవి. అయితే అంతకుముందు ఏం చేసేవాడు? కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇలా తుడుచుకునేవాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తుడుచుకుని ఆ గుడ్డ వదిలేసి వాక్యం చెప్పడం మొదలుపెట్టినప్పుడు కల్లా ఆ యొక్క కళ్ళ నుండి వచ్చే నీళ్ళు ఆగిపోయేవి. అయితే చాలా మంది సభ్యులు, ఏంటి ఆయన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నప్పుడు ఏం రాసుకునేవాడా, ఏదైనా మెడిసిన్ రాసేవాడా కళ్ళకని చూడటానికి చాలా మంది అతని చేతిలో నుండి జారినటువంటి వస్త్రాన్ని ముట్టడానికి చాలా మంది వచ్చేవారు. అందులో ఒకవేళ జబ్బులతో ఉన్నవాడు, రోగాలతో ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, అతని వస్త్రాన్ని ముట్టాడు అనుకోండి, ఆడికి కూడా స్వస్థత వచ్చేది. అందుకే ఈ రోజు చాలా మంది రుమాలు నమ్ముకుంటున్నారండి. అపోస్తలుల పౌలు కాదు ఎవరు కూడా, అపోస్తలుల పౌలుకి ఇవ్వబడిన మహిమ కాదు ఎవరిది కూడా. మీరు ఎన్ని కచ్చిపులు నమ్ముకోండి, ఇందులో మహిమ లేనే లేదు. పౌలుకు మాత్రమే ఆ యొక్క కృప దేవుడు అనుగ్రహించాడు. అందుకని అతను ఒక మాట అన్నాడు, అయ్యో ఈ యొక్క సువార్త చెప్పినప్పుడు మాత్రమే నా కళ్ళ నుండి ఆ యొక్క నీళ్లు కారణం ఆగుతుంది. కాబట్టి అతను ఒక సందర్భంలో అన్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించిన ఎడలా నాకు శ్రమ అన్నాడు. ఏంటయ్యా శ్రమ అంటే, ఇదండి శ్రమ. అందుకే శ్రమలో ఉన్నవాడు ఎక్కువ సేవ చేయాలి, బాధలో ఉన్నవాడు ఎక్కువ సేవ చేయాలి. ఆ శ్రమ పెట్టిందే నువ్వు దేవుని కొరకు బలంగా వాడబడడానికి. మీలో చాలా మంది శ్రమను చూసి దేవుని సేవ చేయడం మానేస్తున్నారు.
ఇక్కడ పౌలు మాత్రం శ్రమల్లో దేవుని సేవ చేసినప్పుడే ఆ శ్రమ నుండి అతనికి ఉపశమనం కలిగేది. అందుకని అతడు కూడా అనేవాడు, నేను సువార్త చెయ్యకపోతేనే నా శ్రమ అన్నాడు పౌలు. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఇది నా పరిపూర్ణత అని. ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా, శ్రమలలో నువ్వు ఎంతగా దేవుని కొరకు వాడబడతావో అంత నెమ్మది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకని పౌలు మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? 10వ వచనానికి రండి. 10వ వచనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనానికి రండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే పౌలు ఎప్పుడు బలహీనుడో అప్పుడే దేవుడు తన శక్తినిచ్చి బలపరుస్తున్నాడండి. మీరు నమ్మండి, దేవుడు బలహీనులని బలంగా వాడుకుంటాడు. నువ్వు బలహీనుడు అని ఒప్పుకోవాలి. నథింగ్. మోషే నథింగ్, నోటి మాంద్యం కలిగిన వాడు, బలహీనుడు, బలంగా దేవుడు వాడుకున్నాడు. బైబిల్ ఏ భక్తుడైనా చూడండి, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటది. పేతురు గాని, యోహాను గాని, యాకోబు గాని, ఆంద్రేయ గాని, ఎవరినైనా తీసుకోండి. మీకు వాక్యం కనుక తెలిస్తే ప్రతి భక్తునికి ఒక బలహీనత ఉంది. దేవుడు ఆ బలహీనతల ద్వారానే వారిని బలంగా వాడుకున్నారు. మళ్ళీ ఏమంటాడు పౌలు? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన, ఇది ఎవరి నిమిత్తం కలుగుతుందా శ్రమ? దేవుని మహిమ కొరకు కలుగుతుందా బలహీనత? అంటే ఏమంటున్నాడు? ఒక బలహీనతే కాదు, నిందలు వస్తున్నాయి, రెండవది ఇబ్బందులు వస్తున్నాయి, మూడవది హింసలు వస్తున్నాయి, నాలుగవది ఉపద్రవములు కూడా వస్తున్నాయి. వస్తే రాని నేను మాత్రం సంతోషిస్తాను అంటున్నాడు పౌలు. దేవుడు మాత్రమే చేయగలడండి. ఇలాంటి బ్రతుకు అందరికీ ఉండదు, ఇలాంటి జీవితం అందరికీ ఉండదు. దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, వాళ్ళు మాత్రమే ఇలా నడిపించబడతారు. అందుకని 5వది ఏమని చెప్పుకున్నాము అనగా, బలహీనతలో దేవుని శక్తి. బలహీనతలో దేవుని శక్తిని ఇచ్చేవాడు ఆయనే. ఇది మనుషులకు అసాధ్యమండి. ఇది నువ్వు బలంగా ఉన్నప్పుడు బలాన్ని ఇవ్వడు దేవుడు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే దేవుడు బలాన్ని ఇస్తాడు. ఇప్పుడు రోగికి ఎవరు అవసరం చెప్పండి? వైద్యుడు. ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరమా? అక్కరలేదు. ఎవరికి బలం కావాలి? ఎవడు బలహీనుడో వాడికే బలం కావాలి. నీకు బలహీనతలు ఉన్నాయి అంటే జాగ్రత్త అర్థం చేసుకోండి. కొన్ని శ్రమలు దేవుడు ఎదురు తొలగించడం లేదు అంటే దాని అర్థం ఏమిటి అనగా, అందులోనే దేవుడు నీకు శక్తినిచ్చి నడిపిస్తాడు. ఎలా అంటే ఇరుకులో విశాలత. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? ఇరుకుల విశాలత. ఇరుకు జీవితమే, కానీ దేవుని ఎదురుకు వచ్చినప్పుడు ఆయనతో ఉన్నంత కాలం కూడా నీకు విశాలతే. ముళ్ళబాట, పూలబాట. ఎప్పుడైనా విన్నారా? ముళ్ళ జీవితమే, కానీ ప్రభుతో ఉన్నంత కాలం ఆ ముళ్ళు పూలుగా మారుతాయి. ప్రభువు దూరమైన మరుక్షణమే నీ పాత జీవితం నిన్ను బంధిస్తుంది, నిన్ను బాధపడుతుంది, నిన్ను కృంగుదల వైపు నడిపిస్తుంది, దేవుని శక్తిని కోల్పోయేట్టుగా చేస్తుంది. కాబట్టి 5వ విషయం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనగా, బలహీనతలో దేవుని శక్తి. గాడ్స్ పవర్ ఇన్ వీక్నెస్ అనగా మన యొక్క కొన్ని శ్రమల్లోనే దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించి తన యొక్క కార్యాన్ని మన ద్వారా జరిగిస్తాడు. ఏమంటే దేవుడు తలుచుకుంటే మోషే యొక్క నగ్నతనాన్ని తీసేస్తాడా లేదా చెప్పాలి. ఇంకా మీరు చాలా మంది సందేహంగా ఎందుకు దేవుడు బలహీనతలు ఉంచుతాడని ఇలా చూస్తున్నారు. ఉంచుతాడు. మీరు తలకిందులు తపస్సు చేసినా ఆ బలహీనతలు ఉంచాలి అంటే దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. ఆ శ్రమ నీలో ఉంచాలంటే ఉంచుతాడు. అంతే. మీరు ఎంత ఉపవాస ప్రార్థన చేయండి, ఎన్ని రకాలుగా మీరు ప్రవర్తించండి, తలకిందులు తపస్సు చేయండి, యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ వాగ్దాన దగ్గర బాప్తిసం తీసుకోండి. శ్రమ ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటే ఆ శ్రమను దేవుడు ఉంచుతాడు. అయితే ఇవ్వబడిన కృపేంటో తెలుసా? ఆ ఇరుకులో కూడా నీకు విశాలతనిస్తాను, ఆ దుఃఖంలో కూడా నీకు నవ్వు పుట్టిస్తాను, నీ నిందల్లో కూడా నీకు సంతోషాన్ని ఇస్తాను. అది దేవుడి కృప అంటే. మోషే అత్తివాడు కదా, దేవుడికి అసాధ్యమైనది తీసేయడం కాదు కదా, సాధ్యమే కదా. ఒక స్పాట్లైట్ అయిపోద్ది. అరే కర్రని పాముగా చేసిన వాడు కదా, కర్రని పాముగా చేసిన వాడు, ఆకాశం నుండి మన్నాన్ని తెప్పించిన వాడు, బండ నుంచి నీళ్ళని రప్పించిన వాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాడు మోషే యొక్క నెత్తితనాన్ని తీసేయలేడండి. ఎందుకని ఉంచడా లేదా? మోషే నెత్తితనాన్ని ఉంచడా లేదా? తీసేసాడా? తీయలేదు. నీకు బదులుగా మీ అన్నను ఆ స్థానంలో పెడతానన్నాడా లేదా? అహరోన్ని పెడతానన్నాడా లేదా? ఏంటిదని అర్థం? జాగ్రత్త అర్థం చేసుకోవాలి. కొన్ని శ్రమలే దేవుని మహిమపరుస్తారు, కొన్నిసార్లు శ్రమలు దేవుని ఘనపరుస్తాయి. మీలో శ్రమ లేకపోతే దేవుని ఎందుకు వచ్చేవారు ఎంతమంది చెప్పండి? రారండి. అందుకే ఆ శ్రమ పోదండి.
ఆ శ్రమ ద్వారా మీరు దేవుని దగ్గరికి వస్తారు కాబట్టి, అప్పుడే మీకు భక్తి పెరుగుతుంది. కాబట్టి ఒకవేళ పొరపాటున శ్రమ తీసామంటే మీరు ఏమవుతారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, ఏ లోకంలో కలిసిపోతారో, మరలా పాప జీవితం వైపు వెళ్ళిపోతారో మీకంటే మిమ్మల్ని సృజించిన దేవునికి బాగా తెలుసు. అందుకనే కొన్నిసార్లు ఆ శ్రమల గుండానే దేవుడు మనం నడిపిస్తాడు. ఆ విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడంట. ఏంటంటే ఎలాంటి నమ్మదగిన వాడంట? నా కృప నీకు చూపిస్తాను ఆ టైంలో అంటాడు. రెండవది ఏమంటాడు? నువ్వు భరించలేనన్ని శ్రమలు నీకైతే ఇవ్వను అంటాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మండి. ఈరోజు నీకు శ్రమ ఉందంటే నువ్వు 100% లోకం వైపు కాకుండా దేవుని వైపు తిరగాలి అని దాని అర్థం. దేవుని మీద ఆధారపడాలని అర్థం. ఇంకో విషయం చెప్తాను వినండి. మీకు శ్రమ ఉన్నా కూడా దేవుని యొద్ద ఉన్నంత కాలము నీకు శ్రమగా ఉండదు. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం, యథార్థంగా సేవ చేసినంత కాలం, యథార్థంగా బ్రతికినంత కాలం, యథార్థంగా దేవుని కొరకు జీవించినంత కాలం నీ శ్రమ నిన్ను ఏమీ చేయలేదు. నీలో ఉంది అంతా కూడా. సౌలుకు చెప్తున్నాడు, ఎవరు పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేలు రాజు సౌలుకు అంటున్నాడు సమూయేలు. ఏమంటున్నాడు అనగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయ్యో నాకు ఒక శ్రమ వచ్చింది అని సమూయేలు దగ్గరికి వెళుతూ ఉంటే ఒకటే అంటాడు సమూయేలు. ఏమంటాడు? నీకేదైనా కష్టం వస్తే నీ కొరకు యెహోవా దేవుణ్ణి విజ్ఞాపన చేసి దేవుడు నీకు సహాయం చేయాలని కోరుకునేవాడిని. కానీ యెహోవా దేవుడే నీకు విరోధి అయిపోయాడు. ఆయనకే నువ్వు కోపం తెప్పించావు. ఆయన చేతుల్లో నుండి రక్షించగలిగిన వాడేవాడు. అందుకే వాక్యం చెప్తుంది, అనగా జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహుభయంకరము. నీకు ఎవరైనా శత్రువుగా ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం నీ శత్రువు అయ్యాడా? నిన్ను లేవనెత్తువాడు భూమి మీద, పైన ఆకాశంలో, కింద పాతాళంలో కూడా ఎవ్వరూ లేరండి. మీరు ఎవరితోనైనా పెట్టుకోండి కానీ దేవునితో పెట్టుకోకండి. మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి కానీ సంఘం జోలికి మాత్రం రాకండి. మీరు ఎవరితోనైనా సవాలు చేయండి, పట్టింపులు పట్టండి కానీ దేవుని సేవతో మాత్రం ఆడుకోకండి. ఎందుకంటే దానికి క్షమాపణ లేదు. ఓకేనా? కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఈ శ్రమ ఎందుకు ఆపాదించావో నాకు తెలియదు కానీ ఆ శ్రమలోనే నీకు మహిమ ఉంటే కనుక నీకు వందనాలు, నన్ను నడిపించు. కానీ నువ్వు మహా ఆశ్చర్య కార్యాలు చేయవాడు, మహా అద్భుత కార్యాలు చేయవాడు, నీ కార్యాలు గొప్పవి అని ప్రార్థన చేద్దామండి. మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీద ప్రార్థన చేయండి. మోకరించగలిగిన వారు మోకాళ్ళ ప్రార్థన చేయండి. దేవుని వైపు చూడండి.